చాలా మంది ఈ రోజుల్లో ఫైల్స్, ఫియర్స్, ఫిస్టులా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు డాక్టర్ కవిత గారు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, సో నేను చెప్పినట్టు నిజంగానే చాలా మందికి ఏదన్నా అక్కడ అబ్నార్మల్గా అనిపించినా, మనకి ఇట్లా మోషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, సో ఫ్యామిలీలో ఎవరో ఒకరు సఫర్ అవుతూనే ఉంటారు కానీ ఎక్కువ చెప్పుకోరనమాట. సో అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయంటారు? రీజన్స్ ఏంటి? సో ఫైల్స్, ఫిస్టులా చాలా కామన్గా అవుతున్నాయి. కొంతమంది భయపడి చెప్పరు, కొంతమంది నెగ్లిజెన్స్ వల్ల చెప్పకుండా చూయించుకొని కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఫైల్స్, ఫిస్టులా అనేది మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల వస్తాయి, జీర్ణకోశ సమస్యలు ఉండడం వల్ల వస్తూ ఉంటాయి. సో ఎక్కువ కారణం ఏంటంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ ఫుడ్, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ ప్యాటర్న్ అండ్ స్పైసీ మసాలా ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం ఎక్కువగా మనకు రీజన్స్ అవుతూ ఉంటాయి. దానికి తోడు వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం, సెడెంటరీ యాక్టివిటీ, దీస్ ఆర్ ద 5 to 6 కామన్ ఫ్యాక్టర్స్ టు ఎవ్రీవన్. సో దీనికి తోడు అదర్ కొన్ని మెటబాలిక్ డిజార్డర్, థైరాయిడ్, డయాబెటీస్ లాంటి ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో ఇనిషియల్లీ స్టార్ట్స్ విత్ మన బ్లోటింగ్, అబ్డామిన్, గ్యాస్ట్రిక్ డిస్టెన్షన్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇండైజెషన్, తేన్పులు రావడం ఇనిషియల్ స్టేజ్. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తే ఇట్ మే లీడ్స్ టు కాన్స్టిపేషన్ మనకు మలబద్ధకం పర్ డే కంపల్సరీ ఎవ్రీ వన్ నీడ్ టు అటెండ్ ద మోషన్. సో వీళ్ళకి ఆ విధంగా 2 days once, 3 days once రావడం అనేది గమనిస్తుంటాం. సో రావడం వల్ల ఏమో హార్డ్ స్టూల్స్ రావడం అనేది ఎక్కువగా మనం గమనిస్తుంటాం. సో దీనివల్ల దే విల్ ప్రెషర్. సో ప్రెషర్ అవ్వడం వల్ల ఏమవుతుంది, 3 reasons వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి పైల్స్, కొంతమందికి ఫిషర్, కొంతమందికి ఫిస్టులా. మనకు సడన్గా గషింగ్ ఆఫ్ ద బ్లడ్ వస్తుంది మోషన్లో, కానీ పెయిన్లెస్ కండిషన్ ఉంటుంది. సో వాళ్ళకి ఎందుకు వచ్చిందో అపోగ భయపడుతుంటారు. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా భయంతో కానీ చెప్పకుంటే ఇట్ మే లీడ్స్ టు సెకండ్ స్టేజ్ మనకు పైల్ అనేది నథింగ్ బట్ వీన్స్ అనేది స్వెల్లింగ్ అయిపోయి మోషన్తో పాటు బయటకు రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కాబట్టి ఆన్ ఆఫ్ పెయిన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఆన్ ఆఫ్ బ్లీడింగ్. సో ఇవి దీస్ ఆర్ ద స్టేజెస్ వైస్. చాలామంది ఫస్ట్ స్టేజ్కి రారు. ఫస్ట్ స్టేజ్ అయితే 100% విత్ ఇన్ డేస్లోనే కంప్లీట్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ స్టేజ్ అయినా కూడా కంప్లీట్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ స్టేజ్లో సర్జరీకి వెళ్తూ ఉంటారు, బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ విత్ ఇన్ 2 days, 2 monthsలో కానీ మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ షార్ట్ కట్ మెథడ్స్కి వెళ్ళకపోకుండా మెడికేషన్ వాడతాను, ఇంటర్నల్ కరెక్షన్ చేసుకుంటేనే టోటల్ ప్రాబ్లమ్ రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఫిషర్ అనుకోండి, కంపేర్ టు బ్లడ్ లాస్ కంటే పెయిన్ఫుల్ కండిషన్ ఎక్కువ ఉంటాయి బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ డెఫికేషన్. సో థర్డ్ ఫిస్టులా, పెరియానల్ యాబ్సెస్, చీమగడ్డలాగా ఏర్పడుతుంది. ఫస్ట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఫీవర్ విత్ చిల్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. సో ఫస్ట్ డిశ్చార్జ్ అయిపోయి మల్టిపుల్ పొజిషన్స్ ఉంటాయి. 3 o'clock పొజిషన్, 4 o'clock పొజిషన్, 6 o'clock పొజిషన్, 9 o'clock పొజిషన్ అని. దే కాన్ సిట్, వాళ్ళ కూడా సివియర్గా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్నల్గా క్యావిటీలోకి పస్ ఎంటర్ అయిపోయి డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తుంటాం. వీళ్ళు ఇన్స్టాంట్గా వాళ్ళకు సర్జరీకి వెళ్తారు, బట్ ఓన్లీ ఎక్స్టర్నల్ని తీసేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంటర్నల్ హీల్ కాదు కాబట్టి ఇట్ మే కమ్ విత్ ఇన్ 6 months, విత్ ఇన్ 8 months. సో ఇలాంటి వాళ్ళు కొద్దిపాటు డైట్ కనుక మెయింటైన్ చేసి మెడికేషన్ వాడితే కంపల్సరీ మనకు స్కోప్ విత్ హోమియోపతి ది బెటర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ పైల్స్, ఫిస్టులా ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుందంటారు? సో చాలామంది భయపడి సర్జరీస్కి వెళ్తారు, పైల్స్కి కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులాకి కానీ. బట్ కొంతమంది చేయించుకోకుండా వచ్చిన కేసెస్ ఉన్నాయి, కొంతమంది చేయించుకొని మళ్ళీ రికరెన్స్ అయిందండి, 2 times చేయించాం, 3 times చేయించాం అని వస్తూ ఉంటారు. సో ఇలాంటి కేసెస్లో మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఎందుకంటే చాలామందికి అపోహ ఏంటంటే పెయిన్ తొందరగా తగ్గదేమో, ఫస్ట్ వెళ్ళిపోదాం సర్జరీకి, దాని తర్వాత చూద్దాం ట్రీట్మెంట్ అనుకుంటారు. లేదండి, ఇన్ కేస్ ఆఫ్ పైల్స్ ఆల్సో బ్లీడింగ్ ఇన్స్టాంట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. విత్ ఇన్ అవర్స్ మెడిసిన్ ఇస్ గోయింగ్ టు బి యాక్టెడ్. సో బ్లీడింగ్ తగ్గిపోతుంది, పెయిన్ తగ్గుతుంది. అండ్ అన్నిటికీ బేసిక్ రీజన్ కాన్స్టిపేషన్, వీ నీడ్ టు కరెక్ట్ దట్. సో గ్యాసెస్ ఫార్మేషన్ కానీ, మోషన్ కూడా ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ రిలీఫ్ అయిపోయి ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. ఇన్ కేస్ ఆఫ్ పైల్స్ నాన్ సర్జికల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటబుల్ కంప్లీట్లీ. సో పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ నాన్ సర్జికల్లీ మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ GCS మెథడ్లో మెడికేషన్ అనేది ఉంది. సో సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్తో పాటు స్వెల్లింగ్ తగ్గడం అండ్ డైట్ అనేది కనుక పాటిస్తే కనుక సర్జరీ అవసరం లేకుండానే మళ్ళీ రికరెన్స్ లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కాన్స్టిపేషన్ తగ్గుతూ రికవర్ అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చండి. ఇలాంటి కేసెస్లో మనకి more than 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, అంటే చాలా మందికి ఉన్న అపోహలు హోమియోపతి వాడితే మనకి రిజల్ట్ అనేది లేట్గా ఉంటుందేమో, ఇట్లాంటి సివియర్ ప్రాబ్లమ్స్ ఈ ఫైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వీటిల్లో అయితే వాళ్ళు ఛాన్స్ తీసుకోరనమాట. సో అట్లాంటి వాళ్ళకున్న డౌట్లన్నీ కూడా చాలా బాగా క్లారిఫై చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.